హలో అందరికీ వెల్కమ్ టు మై మిన్నెలాగా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ములక్కాడ మిల్లీ మేకర్ అండి. మిల్లీ మేకర్ చాలా ప్రోటీన్ ఫుడ్, ఇంకా చాలా హెల్దీ కూడా మనకి. సో మనకు కావాల్సినవి వచ్చేసి టమాటా, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా ములక్కాడ. ఫస్ట్ మనకు కావాల్సిన మిల్లీ మేకర్లు తీసుకొని హాట్ వాటర్ లో ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో సరిపడంత ఆయిల్, ఇంకా జీడిపప్పు, శనగగుళ్ళు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకేసుకోవాలండి. కర్రీ కోసం మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. అదే ఆ కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మగ్గించుకోవాలండి. అవి మగ్గేలోపు ఇప్పుడు మనం హాట్ వాటర్ లో వేసుకున్న మిల్లీ మేకర్ ని కూడా పిండుకొని ఇలా పక్కన పెట్టుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయిపోతున్నాయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని టమాటాలు, ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. మగ్గిపోయాయి కదండి, ఇప్పుడు ప్లేట్ లో తీసుకొని చల్లార్చుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో సరిపడంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్, టమాటా అవి చల్లారిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మనం వేపించి పెట్టుకున్న జీడిపప్పు, శనగగుళ్ళు, ఇంకా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, టమాటా కూడా వేసి మెత్తగా పేస్ట్ పట్టేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి. నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ముక్కలు కుక్ అవడం కోసం మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు నానబెట్టుకున్న మిల్లీ మేకర్ ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిల్లీ మేకర్ కర్రీని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ గా వస్తుంది. చపాతీలో కానీ పూరికి కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని కూడా వేసేసుకొని వాటర్ పోయకుండా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే పచ్చివాసన పోవడానికి. మూత పెట్టుకొని సిమ్ లో ఒక 5 minutes కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ కారం, పెరుగు, ఇంకా హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇంక ఈ స్టేజ్ లోనే మనకు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులో ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ములక్కాడ ఉడకాలి కాబట్టి ఒక మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes కుక్ చేసుకుంటే మనం మిల్లీ మేకర్ ములక్కాడ కర్రీ రెడీ. మేమైతే ఈ కర్రీని చపాతీ కాంబినేషన్ లో తిన్నామండి. మాకైతే కర్రీ సూపర్ గా నచ్చేసింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.